ఎలిమినేషన్ అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ డబుల్ ఎలిమినేషనా? సింగిల్ ఎలిమినేషనా? ఎవరు ఎలిమినేట్ అవుతారు? బాటమ్ 3లో మాత్రం డెఫినెట్‌గా ఫర్ ష్యూర్ దివ్య, నిఖిల్ అండ్ గౌరవ్ అయితే ఉన్నాయి ఉన్నారు. ఐ మీన్ టు సే వాళ్ళ ఓటింగ్ తక్కువగా ఉన్నాయి. అండ్ సో వాళ్ళలో ఎలిమినేషన్ అయితే డెఫినెట్ గా ఉంటుందనిపిస్తుంది. బట్ ఆపరేషన్ దివ్య అని ఒకటి స్టార్ట్ చేసినాక అక్కడ ఓట్లని తారుమారు చేస్తారేమో అన్న ఉద్దేశంలో దివ్య ఎలిమినేషన్ పక్క 100% ఎలిమినేటెడ్, షూటింగ్ అయిపోయింది, ఇవంతా వినిపిస్తున్నాయి. బట్ ఇంత మంచి రసవత్తరంగా ఒక స్టోరీ సాగుతున్నప్పుడు విలన్ లాంటి తనుజకి యాంటీ అంటే ఇది సినిమా అంటే ఖచ్చితంగా హీరోయిన్ తో పాటు విలన్ మాత్రం డెఫినెట్ గా ఉండాల్సిందే. అండ్ అక్కడ విలన్ లేకుండా పోతే ఉన్న వాళ్ళని ఎవరినైనా విలన్ లైక్ ఇమాన్యుయల్ ని హాఫ్ విలన్ ని చేసేసారు, కామెడీ విలన్ ని. సో ఆయన్ని కంటిన్యూ చేస్తారా? నాకు దివ్య ఎలిమినేషన్ ఫర్ అ స్టోరీ ఆర్ ఫర్ ఫైట్ ఆర్ ఆ కాన్ఫ్రంటేషన్ ఆర్ ఆ కాన్ఫ్లిక్ట్ ఆ రైవల్రీ ఆ గేమ్ లో దివ్యకున్న ఇది ఈ నిఖిల్ కి గౌరవ్ కి లేదు. కాబట్టి తెలుగు కానీ మాటలు కానీ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో తను యూజ్ చేసే లాంగ్వేజ్ కానీ తన పాయింట్స్ కానీ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. దివ్య ఎలిమినేషన్ కరెక్ట్ కాదనిపిస్తున్నా. నో ఫేవరెటిజం ఫర్ ఎనీబడి, ఐఎమ్ వెరీ న్యూట్రల్. అటు తనుజ కానీ ఇటు దివ్య కానీ నేనేం సపోర్ట్ చేయట్లేదు. బట్ దివ్య గేమ్ ఆడే విధానం, టాస్క్ లో కూడా స్ట్రాంగ్ గా ఆడుతుంది, ఫిజికల్ గేమ్స్ కూడా ఆడుతుంది, అండ్ మెంటల్ గేమ్స్ కూడా ఆడుతుంది, కామెడీ పెంచేసి చెప్పాలంటే ఈ రాజు రాణి ఈ దాంట్లో బీబీ రాజ్యంలో ఈవెన్ లైక్ రీతు కంటే ఆ కళ్యాణ్ కంటే ఉన్న లైక్ ఇంకొక వచ్చిన నిఖిల్ కంటే కూడా తన పర్ఫార్మెన్స్ బాగుంది. డెఫినెట్ గా తన పర్ఫార్మెన్స్ బాగుంది, కామెడీ పంచెస్ బాగున్నాయి, టైమింగ్ బాగుంది కామెడీగా. అండ్ అప్పుడప్పుడు కొంచెం వేరే ట్రాక్ తప్పిపోయి భరణితో ఏదో చేస్తుంది కంటెంట్. సో అన్ని విధాలుగానే తను ఉంది. సో నా సిక్స్త్ సెన్స్ ఆర్ నా గట్ ఫీలింగ్ అయితే లైక్ దివ్య వెళ్ళకపోవచ్చని. ఇద్దరు నిఖిల్ కి గౌరవ్ కానీ ఇద్దరిని తీసినా పర్వాలేదు అనిపిస్తుంది.